ప్రైజ్ లాడండి. మరి అపోస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మరి 1-7 వరకు చూస్తే అక్కడ ఏమైనా ఉంటుందంటే, మిమ్మల్ని పరిశుద్ధులొకటికే పిలిచితిని కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదని. యేసు ప్రభు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అయితే అక్కడ చూస్తే 3వ వచనంలో, మీరు పరిశుద్ధులొకటికే కానీ అపవిత్రులుగా ఉండడానికి, అపవిత్రత అంటే జారత్వం ఉండడానికి దేవుని చిత్తము కాదు అంట. జారత్వం అనగా ఈరోజు యవనస్తులు అందరూ పడిపోయేది, యూత్ పాడేది ఈ జారత్వం దగ్గరే. జారత్వం అంటే బైబిల్ చెప్తున్న మాట, పెళ్లికి ముందు చేసేదాన్ని జారత్వం అని బైబిల్ చెప్తుంది. పెళ్ళైన తర్వాత వేరే స్త్రీతో కానీ వేరే పురుషునితో కానీ చేస్తే అది వ్యభిచారం అని బైబిల్ స్పష్టంగా క్లియర్గా చెప్తుంది. ఈరోజు నువ్వు దేనిలో ఉండిపోయావు నా ప్రియ సహోదరి సహోదరుడా? జారత్వం ఉంటున్నావా లేదా వ్యభిచారం ఉంటున్నావా? దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి భూమి మీదకి పిలిచాడు. భూమి మీద పెట్టిందే ఇతరులకు మాదిరిగా ఉండడానికి పిలిచాడు. ఈరోజు నువ్వు ఉండగలుగుతున్నా పరిశుద్ధంగా? ఆయన అంటూ ఉన్నాడు కదా, నేను పరిశుద్ధుని కనుక మీరు నువ్వు పరిశుద్ధులుగా ఉండమని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు నువ్వు పరిశుద్ధంగా ఉండగలిగితే ఆయన చిత్తాన్ని నెరవేర్చే దానిగా ఉంటావు. ఎక్కడైనా మారుతావని ప్రభు ఆశిస్తూ, ప్రభునందు మీ సహోదరుడు మీ జోసఫ్.